ఈ దినము బైబిల్ స్టడీలో దేవుని యొక్క వాక్యములో మనము ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను కలిసి చదువుకుందాం. మొదటి 3 వచనములను కలిసి చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దేవుడు ఆకాశాలు భూమి వాటికి చెందినవన్నీ పరిపూర్ణం అయ్యాయని భావించి దేవుడు జరిగిస్తూ వచ్చిన తన పని అంతా సంపూర్తి చేసి 7వ రోజున తన యొక్క పని కంప్లీట్గా పూర్తిగా చేయడం జరిగింది. దేవుడు ఆ 7వ రోజును ఆశీర్వాదకరంగా చేసి విశేష దినంగా ప్రతిష్ఠించాడు. ఎందుకంటే ఆ రోజు దేవుడు తాను సృజించి చేసిన తన పని అంతటినీ సంపూర్తిగా పరిపూర్ణం చేసి ఆ దినం వరకు తన యొక్క గొప్ప కార్యములు జరిగిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, పని మానుకున్నాడు. 7వ దినము వరకు ఆయన సంపూర్తి చేసి ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం చేయాలనేది కూడా ఇంకా మనం ముందు వచనాల్లో చదివితే తెలుస్తుంది మనకి ఇంకా ఏం చేశాడనే విషయాలు కూడా. అయితే 7వ దినం వరకు తాను విశ్రమించినట్టుగా మరి విశ్రమించినట్లుగా ఆ యొక్క 7వ దినమును విశ్రాంతి దినముగా దేవుడు ప్రకటిస్తూ వచ్చినాడు. దేవుడు అలసిపోలేదు. దేవుడు ఇంకా తన యొక్క పని మన పట్ల ఇంకా చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, తాను చేయదలిచిన పని ముగించాడు కాబట్టి తన కార్యకలాపాలన్నీ చాలించాడు. మానవుడు అనుసరించాలని ఇక్కడ ఆయన ఒక సూత్రాన్ని నియమించుకున్నాడు. ఏంటంట, 6 రోజులు పని తర్వాత 7వ రోజు ఏం చేయాలంట? విశ్రాంతి దినం. 7వ రోజు ఎవరు పని చేయాలా? దేవుని యొక్క పని చేయాలి. ఆయన పని చేయాలని 6 దినములు మనం కష్టపడుతున్నాం, సోమవారం నుండి శనివారం వరకు. అయితే ఆదివారం వస్తాన్ని 7వ దినంగా మనం ఆయన ఏం చేస్తున్నామంట? స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం. అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు ఇస్తా ఉంటున్నాడు మన పట్ల. చూడండి, యెషయా 40 అధ్యాయం, యెషయా వాక్యంలో చూద్దాం రండి. యెషయా గ్రంథం 40 దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా 40వ అధ్యాయం 40వ అధ్యాయము 28వ వచనం చదవండి. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. మనం అనేక మార్లు ఆయన జ్ఞానాన్ని శోధిస్తూ ఉంటాం. ఈనాడు అనేక మంది దేవుడు చేసినటువంటి ఆ యొక్క సృష్టి గురించి అనేక మంది శాస్త్రవేత్తలు ఈనాడు ఏం చేస్తున్నారంట? జ్ఞానం ఎలా వచ్చింది, దేవుడు ఎట్లా చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు అని శాస్త్రవేత్తలు ఆకాశమండలంలోకి వెళ్తున్నారు. కానీ దేవుడు ఎక్కడున్నాడు, ఆయన మనం చూడగలమా? కాబట్టి సూర్యుడిని మనం దగ్గరికి వెళ్ళి చూడగలమా? కాలిపోతాం. మరి సూర్యుడిని సృష్టించిన దేవుడు, మరి ఆ సూర్యుడిని మనం చూడలేకపోతున్నామే దగ్గరికి వెళ్ళి. మరి ఆ దేవుని మనం చూడగలుగుతామా? అందుకే దేవాది దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మన పోలిక చొప్పున ఏం చేశాడంట? మానవుణ్ణి సృజించినాడు, ఆదామావను సృజించినాడు. మనం కింద ముందు
మనము వాక్యంలో చదువుకుంటూ వెళ్తే ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ వరుసలో చూస్తాం ఇంకా మిగిలిన విషయాలు కూడా. కాబట్టి 7వ దినమున దేవుడు విశ్రమించుంటున్నాడు, విశ్రాంతి దినం. కానీ ఈనాడు అనేక మంది 6 దినాల్లో కష్టపడి 7వ దినం కూడా అనేక మంది కష్టపడుతున్నారు. ఆయన సువార్త ప్రకటించడం లేదు, ఆయన వాక్యంలో ధ్యానించడం, ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం లేదు. ధనాపేక్షకులుగా జీవిస్తూ ఉంటున్నారు. ఎంతోమంది సృష్టిని పూజిస్తూ ఉంటున్నారు. ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి వాటిని పూజిస్తూ ఉంటున్నారు. వారి కడుపే వారి దేవుడు అన్నట్లుగా అనేక మంది చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాం దేవుని వాక్యంలో ఇక్కడ సృష్టికర్త ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఎలా ఉంటున్నాయంటే అమూల్యమైనవి. మనము ఆయన చేసినటువంటి ఆ యొక్క క్రియలు మనము వర్ణించాలా అంటే వర్ణించగలమా, వివరించగలమా? ఆయన ఆశ్చర్యకరుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, మీకు తెలియదా, మీరు వినలేదా, యెహోవా శాశ్వతంగా ఉన్న దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంట? శాశ్వతమైనటువంటి దేవుడు. శాశ్వతమైనటువంటి రక్షణ నీ పట్ల నా పట్ల చూపిస్తూ వచ్చినాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ నీ పట్ల నా పట్ల చూపిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో మనుషులు చూపించేటువంటి ప్రేమ తాత్కాలికమైనది. బంధువులు చూపించేటువంటి ప్రేమ తాత్కాలికమైనది. స్నేహితులు చూపించే ప్రేమ తాత్కాలికమైనది. కాబట్టి శాశ్వతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి రక్షణ నీ పట్ల నా పట్ల దేవాది దేవుడు, శాశ్వతమైనటువంటి దేవుడు. మరి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మరి ఇప్పటి వరకు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి శాశ్వతంగా ఉన్న దేవుడు, భూ దిగంతాలను కలిగించిన వాడు ఎవరంట? ఆయనే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆయనకు అలసట అనేది లేదు అని వాక్యంలో చూస్తున్నాం. మరి ఆయనకున్న జ్ఞానాన్ని పరిశోధించి తెలుసుకోవడం అసాధ్యం. అయితే నమ్ముట నీ వల్ల సాధ్యమైతే నమ్మనికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రభువా, నేను రుచి చూడాలా, నీ యొక్క జ్ఞానం నాకు దయచేయండి. దేవుడు జ్ఞానం ఇస్తాడు. అయితే ఈనాడు అనేక మంది ఆ జ్ఞానుల వలె మూర్ఖత్వంతో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టలుగా జీవించుకోకుండా దేవునికి కోపం రేపుతూ ఉంటున్నారు. దేవుని ఉగ్రతకు లోనవుతూ ఉంటున్నారు ఎంతోమంది. కాబట్టి యెహోవా, ఇది ఎవరికి తెలిసినా తెలియకపోయినా యూదులకు మాత్రం తప్పక తెలిసి ఉండాలి. ఇశ్రాయేలు వారి దేవుడు యెహోవా ఏకైక దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు, రాజులకు రాజు ఆయన. చూడండి, ఆయనకు అలసట లేదు. భూమిపై తన ప్రజల మధ్య తాను చేస్తున్న పనుల వల్ల ఆయన ఎప్పుడూ అలసిపోడు. మన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన పని ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడు ఈ లోకానికి పంపించి మనలో ఉన్నటువంటి పాపాన్ని, మలినాన్ని, ఆ యొక్క కుష్టును, సమస్తమైనటువంటి ఆ యొక్క రోగమును తీసివేసి స్వస్థత దయచేసినాడు. ఆ సిలువలో మరణించడం గొప్ప ఆశ్చర్యం. ఎవరైనా మరణిస్తారా మన కోసం? మరి తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో, మానవ రూపంలో ఈ లోకానికి అరుదించి కన్య మరియమ్మ గర్భమందు జన్మించి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనల్ని రక్షించడానికి తన యొక్క ప్రాణాన్ని కోల్పోతూ వచ్చిన. అందుకే ఆయన శాశ్వతమైన దేవుడు. ఎట్లనగా నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. దేవుడు ఎలాంటి దేవుడు అంట? శాశ్వతమైనటువంటి దేవుడు ఆయన. చూడండి, విశ్రాంతి దినం పవిత్ర దినంగా ఆయన ప్రకటిస్తూ వచ్చినాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం.
తీయండి నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఓ నా సహోదరుడా సహోదరి, ఆదివారం అయితేనే ఆయన్ను ఏం చేయాలంట? పరిశుద్ధపరచాల. పరిశుద్ధమైనటువంటి ఆయన మందిరంలోనికి, సహవాసంలోనికి నీకు హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ఆయన సన్నిధిలో ఏం చేయాలి? నువ్వు ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? 6 దినములు నీవు 6 దినములు చదవండి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశీనను ఏ పని చేయకూడదు. చూసారా అండి? ఎవరు కూడా ఏ పని చేయడానికి వీల్లేదు. 7వ దినమున విశ్రాంతి దినం. ఆయన సన్నిధిలోకి ఏం చేయాలంట? పరిశుద్ధ దినముగా మనం ఏం చేయాలా? పరిశుద్ధ ఆలయంలో చేరి దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యములు తలంచుకొని ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? బిగ్గరగా ఆరాధించాలి. ఆయన మహిమపరచాలా. దేవాది దేవ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, యూదా గోత్రపు సింహమా, శాశ్వతమైనటువంటి గొప్ప దేవా, నేను స్తుతిస్తానని ఆయన ఏం చేయాలంట? మహిమపరచాల. ఎందుకంటే తన ప్రియ కుమారుడి లోకానికి పంపించి మనలో నుండి పాపానంతా తీసివేయడానికి, తన ప్రియ కుమారుడిని బలిగా అర్పించడానికి ఇష్టపడుతూ వచ్చిన, మానవ రూపములో ఈ లోకంలో అరుదించిన, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టకపోయింటే ఈనాడు ఇది మనకు రక్షణ లేదు. ఈ యొక్క వాక్యం కూడా మన వద్దకు రాలేటువంటి పరిస్థితి. ఎందుకు? దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మరి విశ్రాంతి దినం పవిత్ర దినంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలని విషయం మర్చిపోకూడదు. 6 రోజులు ఏం చేయాలంట? కష్టపడి మీ పని అంతా చేయండి. అయితే 7వ రోజు మీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో మీరు ఎలాంటి పని చేయకూడదు. ఆ రోజున మీరు మీ కొడుకులు కానీ, మీ కూతుళ్ళు కానీ, మీ దాసులు కానీ, మీ దాసులు కానీ, మీ పశువులు కానీ, మీ దగ్గర నివసించే మరి పరదేశులు ఎలాంటి పని కూడా చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. 11వ వచనంలో చదివితే చూడండి. 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. చాలు. కాబట్టి 6 రోజులు యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి 7వ రోజున ఆ పని మరి మానుకున్నట్లుగా చూస్తున్నాం, విశ్రమించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అందుచేత యెహోవా ఆ విశ్రాంతి దినాన్ని, 7వ దినాన్ని దీవించి ప్రత్యేక దినంగా ప్రతిష్ఠించాడు, ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచినాడు. కాబట్టి ఆ 7వ దినమున మనమంతా ఏం చేయాలా? ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధ నామములో పరిశుద్ధత కలిగి మనము దేవుని ఆరాధించినటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఈ దినమున బైబిల్ స్టడీలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 6 దినములు కష్టపడు, 7వ దినమున ప్రభువుకు అర్పించు. అప్పుడు దేవుడు, ఎందుకంటే 7వ దినం దేవుడు ఆశీర్వదించున్నాడు. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. నీ పాపారోగం భరించేది యేసయ్యేనండి, నిన్ను నూతన వ్యక్తిగా మార్చేది యేసయ్యేనండి. నీ పాపారోగం భరించేది యేసయ్యేనండి,
నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామి వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామి వినుటకు రండి. కాబట్టి వేగిరామి వినుటకు రావాలా. విశ్రాంతి దినం ఆయనది. ఆయన ఆ యొక్క 7వ దినం ఆశీర్వదించినాడు. 6 దినములు నువ్వు ఎక్కడ పని చేస్తావు చెయ్యి. 7వ దినం మాత్రము నీ ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? ప్రభువును స్తుతించాలి, ఆయన ఆరాధించాలనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధపరిచినాడు 7వ దినం. 7వ దినం ఆయనది. కాబట్టి ఈ దినమున బైబిల్ స్టడీలో చెప్పబడినటువంటి యొక్క మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకొని ఈ యొక్క 7వ దినాన్ని పరిశుద్ధమైనటువంటి దినంగా మరి దేవుడు ఆశీర్వదించాడు కనుక మనం కూడా పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క సన్నిధిలో మన హృదయాలను పరిశుభ్రపరచుకొని దినమెల్లా యెహోవా యొక్క సన్నిధిలో ఆయన్ను సేవిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన సువార్త వర్తమానాన్ని ప్రకటిస్తూ అనేక మందికి రక్షణ, అనేక మందికి వెలుగు, యేసునామంలో వెలుగు, యేసునామంలో స్వస్థత, యేసునామంలో రక్షణ, యేసునామంలోనే మోక్షం. కాబట్టి ఈ లోకము ఒక దినమున అంతమైపోతుంది. ఈ లోకంలో ఆస్తులు, ధనము, ఐశ్వర్యం, బంగ్లాలు, ఎన్ని డూప్లెక్స్లు కట్టుకున్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కార్లు కొన్నా, ఎంత ధనము ఎంత బంగారం ధరించుకున్నా అవన్నీ ఒక్కనాడు విడిచి వెళ్ళిపోవాల్సిందే. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమి చటని విడువవలే లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. కాబట్టి ఈ లోకాన్ని ఒక్క దినం విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఏది శాస్త్రం కాదు, భార్య శాస్త్రం కాదు, భర్త శాస్త్రం కాదు, పిల్లలు శాస్త్రం కాదు, ఈ భూమి మీద బతికినంత కాలమే. కాబట్టి ఊపిరున్నంత వరకే. ఊపిరి పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఎటువైపు నీ దారి? లోకం విడిచి ఒక దినం వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? ఉండేది రెండే, ఒకటి నరకం, ఒకటి పరలోకం. కాబట్టి పరలోకం కావాలంటే యేసుక్రీస్తునందు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, శాశ్వతం కలిగినటువంటి దేవుడు పరిశుద్ధ పరిచినటువంటి ఆ యొక్క 7వ దినమున మనం ఏం చేయాలా? క్రమం తప్పకుండా ఆయన సన్నిధిని ఏం చేయాలా? క్రమం తప్పకుండా ఆయన సన్నిధిలో స్థిరముగా నిలబడాలా, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని చిత్తానుసారం కలిగి ఉండాలి, ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి, వాక్యం ధ్యానించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి అనేక మందికి సువార్త ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో, పరిశుద్ధమైన జీవితం ఎవరైతే జీవిస్తారో పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఒకవేళ సృష్టిని పూజిస్తూ, సృష్టిని ఆరాధిస్తూ జీవిస్తే అటువంటి వారంతా నిత్య నరకంలో వేయబడతారు. అగ్ని ఆరదో, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచును. కాబట్టి ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియ నా సహోదరులారా, సహోదరిమణులారా, ఈ లోకం ఒక దినం విడిచి వెళ్ళవలసిందే. కాబట్టి మన హృదయాలను సరిచేసుకొని మన పాపములను ప్రభు పాదాల చెంత ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి పరిశుద్ధ దినములో మనమందరం కలిసి ఆ యొక్క పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే ఇచ్చిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.